హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇడ్లీ పిండి అండి, చాలా సాఫ్ట్ ఇడ్లీలు అయితే వస్తాయండి. ట్రై చేయండి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. వేరే బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళకు 3 కప్పుల ఇడ్లీ రవ్వని యాడ్ చేస్తున్నానండి నేను. యాడ్ చేసుకొని ఇడ్లీ రవ్వ అనేది బాగా లావుగా ఉండేది కాకుండా సన్నగా ఉండేది తీసుకోండి. ఇడ్లీలు అనేవి చాలా బాగా సాఫ్ట్‌గా బావుంటాయండి. ఈ విధంగా ఇడ్లీ రవ్వ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని మినపగుళ్ళను, ఇడ్లీ రవ్వను 4 లేదా 5 గంటల సేపు నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని గ్రైండర్ అనేది ఒకసారి కడుక్కొని శుభ్రంగా స్విచ్ ఆన్ చేసి మినపగుళ్ళను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టాం కదండీ! ఆ రవ్వను కూడా వాటర్ అంతా శుభ్రంగా పిండేసి రవ్వని ఒక బౌల్‌లో నుంచి వేరొక బౌల్‌లోకి శుభ్రంగా వాటర్ తీసేసి పిండి యాడ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని కూడా ఆ ఇడ్లీ రవ్వలోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసిన పిండిని, ఇడ్లీ రవ్వను రెండిటిని బాగా కలుపుకోండి కలిసేలాగా. ఇడ్లీ పిండి అనేది బాగా గట్టిగా కాకుండా, లూజ్‌గా కాకుండా మీడియంగా ఉండే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలిపెట్టేసి మూత పెట్టి నైట్ అంతా బయట ఉంచేసుకోండి. ఉదయం లేచేసరికి పిండి అనేది బాగా పొంగుతుందండి. మీకు కావాల్సినంత పిండి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోండి. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని నెయ్యిని కానీ, ఆయిల్‌ని కానీ అప్లై చేసి ఇడ్లీ ప్లేట్‌లోకి పిండిని యాడ్ చేసుకొని ఇడ్లీ పాత్ర స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ యాడ్ చేసి వాటర్ అనేవి హీట్ అయిన తర్వాత స్టాండ్ పెట్టేసి 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి ఇడ్లీలని. అంతేనండి. స్టవ్ ఆపేసేయండి. మూత తీసి ఆవిరిపోయిన తర్వాత ఈ విధంగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ సాఫ్ట్ ఇడ్లీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్